అనుకుంటే ఏమైనా చేయొచ్చు బ్రో. ఇప్పుడు అందరికి వస్తుంది, నాకెందుకు రావట్లేదు అనుకుంటాం. కానీ ఇప్పుడు నా క్లాస్లో ఒక అతను ఉంటాడు ఎలైజా అని. వాడు ఏమనుకుంటాడంటే వాళ్ళకు వస్తే నాకెందుకు రాదు అనుకుంటాడు. వాడు డ్యాన్స్ స్టార్ట్ చేసి ఒక 2 months అయింటుందేమో. ఈ టీంతో స్టార్ట్ చేసినాడు ఇన్ఫ్యాక్ట్. కానీ వాడికి ఎంత ధైర్యం అంటే వాడికి తెలుసు వాడికి అసలు ఎక్స్పీరియన్సే లేదు. నాతో కంపేర్ చేస్తే నేను 5 ఏళ్ళు డ్యాన్స్ చేస్తాను అంటే వాడి ఇంత స్టైల్ వాడికి ఉంటుంది. కానీ వాడు రాగానే వాడికి ఏం రాదు, పిచ్చ కష్టంగా ఉంటుంది వాడికి. కానీ వాడు ఏమనుకుంటాడంటే ఇంకోటి చేస్తున్నా అంటే నేను ఎందుకు చేయలేను, నేను చేయగలను వాడు అనుకుంటాడు. ఇక్కడ తేడా ఏంటంటే నేనేమనుకుంటున్నాను, వాళ్ళంత బాగా నేను చేయలేనేమో, అంత లేదేమో, అంత సీన్ లేదేమో. అది క్రేజీ. ఎవరికి వాళ్ళ కష్టాలు ఉంటాయి కదా. అన్నీ అట్లే వచ్చేస్తే ఎవరికి మనం ఏం చెప్పలేం. ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్ అనుకో, నువ్వు ఎవరికి ఏం నేర్పిలేవు. ఎందుకంటే నీకు అన్నీ వచ్చు కదా, నువ్వు ఇంకేం నేర్పిస్తావు? నువ్వు అసలు అండర్స్టాండింగే లేదు నీకు. ఇంకోరికి ఎందుకు కష్టంగా ఉందో నీకు అర్థమైతే అది వర్త్ బ్రో. అర్థం కాకపోతే అసలు వేస్ట్ బ్రో. నువ్వేం నేర్పిలేవు, ఎవ్వరికి ఏం చెప్పలేవు. నువ్వు చెప్పినా ఎవరేం వినరు. ఏం అర్థం అవుతుంది లైక్ నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటారు. కానీ వీడికి అంతా అర్థం అవుతుంది బ్రో. నా టీంలో ఎన్ని మంది ఉన్నారు అర్థమయ్యే వాళ్ళకి. నేను అన్నీ వచ్చేస్తే అట్లే వచ్చేసి నేను పర్ఫెక్ట్ రా, నాకు అన్నీ వచ్చు, నేను పిక్చర్ డాన్సర్ రా అని వచ్చినా అనుకో ప్రాక్టీస్కి, వేస్ట్. 2 monthsకి మంచిగా ఈగో పెంచి మంచిగా డ్యాన్స్ వేసి వెళ్తాను అంతే. కాకపోతే నాకు ఏ రాదురా, నాకు పిచ్చ భయం ఉందిరా, నాకు ఏడుపు వస్తుందిరా, నాకు ఏం చేయాలి అసలు నాకు చాలా భయం ఉందిరా అని చెప్తుంటే అందరూ ఎంత నేర్చుకుంటారు. అసలు నువ్వు చెప్తేనే చాలు అందరు నేర్చుకుంటారు. నేను నా బాధలు చూపించి, నా భయాలు చూపించి, నేను ఆ మార్పు అనేది నేను తెస్తున్నాను. అది నాకు తెలుసు. నాకు వీళ్ళు ఉన్నారు బ్రో, నాకు వీళ్ళు పక్కనే ఉండి నాకు ఎంత నా కష్టం ఉంటే నేను ఉన్నాను రా, నీకేం కాదురా అని చెప్తూ అసలు లాస్ట్కి ఏంటంటే అనుకుంటాం చేయలేము, అందరూ పక్కన ఇంత చేస్తున్నారు, మనం చేయలేము, అసలు మనకు పర్ఫెక్ట్గా చేస్తే ఎంత బాగుండరా అనుకుంటాం. కానీ మనకి పర్ఫెక్ట్గా అంతా వస్తే ఏం పీకలేదు మనకి అసలు యూసే కాదు అది. ఎందుకంటే నువ్వు ఎంత చండాలమైన డాన్సర్ అంటే, నీకు ఎంత రాదంటే నువ్వు అంత నేర్పించగలవు. నీకు ఎంత చెడ్డోడు, నువ్వు ఎంత కోపడతావో, ఎంత ఎమోషనల్ అంటే నువ్వు అంత కనెక్ట్ అవ్వగలవు ఇంకోటితో. అంత ఏమంటారు, అంత బంధం ఉంటుంది ఇంకోటితో. వాళ్ళు కూడా నేను చూసి నాకు ఆ భయం ఉంది కానీ నేను బయటకు చూపించుకోలేకపోతున్నా, నాకు అసహ్యంగా ఉంది చూపించుకుంటా అంటే అని వాళ్ళు అనుకుంటారు. పర్లేదురా, చేద్దాంరా, పక్కా చేద్దాంరా అంటారు. మళ్ళా వాడేమనుకుంటాడు, ఓ షిట్, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను చేయాలి కదా అనుకొని వాడు చేస్తాను. నేను పర్ఫెక్ట్ కాదని నేను సంతోషంగా ఉన్నాను. పర్ఫెక్ట్ కాదు నాకు సంతోషంగా ఉంది. పర్ఫెక్ట్ అయితే నేనేం పీకలేను. కష్టం ఉంటుందని నాకు తెలుసు. బట్ పర్లేదురా, ఎందుకంటే అట్లే ఉంటుంది మనిషి అన్నాక ఎక్కడో ఒకటి తడగడతాం బ్రో. అంతా మూసుకులే అనిపించలేం కదా. అంతే. మళ్ళా మాట్లాడతాం.